ప్రతి ఒక్కరికి కొన్ని కలలు ఉంటాయి. సొంత ఇల్లు కట్టుకోవడం, పిల్లల చదువు, పెళ్లి, కారు కొనుక్కోవడం, రిటైర్మెంట్ తర్వాత హాయిగా గడపడానికి కొంత డబ్బు దాచుకోవడం, ఇలా చాలా ఉంటాయి. దీనికోసం చాలామంది బ్యాంకుల్లో నెలనెలా కొంత డబ్బు సేవ్ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే కేవలం సంవత్సరానికి 7 నుండి 8% వడ్డీ మాత్రమే వస్తుంది. కానీ దీనికన్నా త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించడానికి స్టాక్ మార్కెట్లో ఒక సులభమైన మార్గముంది. అదే ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్లో ఒకేసారి పెట్టుబడి పెట్టడం కాకుండా ప్రతీ నెల ఒక నిర్ణీత మొత్తాన్ని కొంతకాలం పాటు పెట్టుబడి పెట్టడాన్ని ఎస్ఐపి అని అంటారు. ఎవరికి వారు తమ ఆదాయాలను బట్టి ఎంతవరకు పొదుపు చేయగలరో నిర్ణయించుకుని రెగ్యులర్గా ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బ్యాంకు ఎఫ్డిఐలో కంటే కొన్ని రేట్లు ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. ఉదాహరణకు కుమార్ అనే వ్యక్తి తన 25 ఏట నుండి ప్రతీ నెల ₹1000 చొప్పున ఎస్ఐపి మొదలుపెట్టి 60 ఏళ్ల వరకు అంటే 35 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే అతను పెట్టిన ₹4,20,000 పెట్టుబడి రిటైర్మెంట్ సమయానికి సుమారు 40 లక్షల వరకు అయ్యే అవకాశముంది. ఇదే ఎస్ఐపి యొక్క పవర్. దీనికి ప్రధాన కారణం చక్రవడ్డీ లేదా కాంపౌండింగ్ ఎఫెక్ట్. మీరు కూడా ఎస్ఐపి ప్రారంభించాలనుకుంటే ముందుగా మీ లక్ష్యాన్ని, దానికి పట్టే సమయాన్ని మరియు అవసరమయ్యే ఖర్చును అంచనా వేసి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోండి. మీ ఆదాయానికి తగ్గట్టుగా ఒక మంచి ఫండ్ను ఎంచుకుని ఈరోజే పెట్టుబడిని ప్రారంభించండి.